హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు పన్నీర్ కూర చేయబోతున్నాను. అది ఎలాగో ప్రాసెస్ చెప్పబోతున్నానండి. అయితే నేను ఒక కడాయి తీసుకున్నా, అందులోకి నెయ్యి వేసుకుంటున్నానండి. నేనైతే 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. నూనె కూడా వేసుకోవచ్చు. అయితే నెయ్యి వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందని నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. కడాయిలో నేను నెయ్యి వేసుకున్నానండి. తర్వాత పన్నీర్ ముక్కలు ఫ్రై చేయడానికైతే పన్నీర్ వేస్తున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని తీసి ప్లేట్లో పెట్టుకోవాలండి. పన్నీర్ అయితే వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత అయితే నేను ఆ పన్నీర్లో వేయించిన కడాయిలోకి అయితే నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. ఒక 3-2 స్పూన్స్ తీసుకున్న తర్వాత అయితే నేను ముందుగా అయితే నేను మసాలా రెడీ చేసుకున్నానండి. అదేంటంటే ముందుగా అయితే నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. అదేంటంటే ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లి, అల్లం, మిరపకాయలు, కొన్ని జీడిపప్పు తీసుకొని నేనైతే వేయించుకొని మిక్సీ పట్టానండి. ఇప్పుడైతే ఆయిల్ తీసుకొని నేనైతే దాన్ని ఫ్రై చేస్తున్నానండి. మసాలా ఫ్రై అయ్యే లోపైతే నేనైతే ఈ సైడ్ అయితే మటన్ని ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అలా అయితే ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత నేనైతే ముందుగా కొంచెం పసుపు వేసుకుంటున్నానండి తగినంత. మసాలా ఎంత బాగా ఫ్రై అయితే అంతే టేస్టీగా ఉంటుందండి. అందుకని చెప్పి నేను మంచిగా వేయించుకున్నానండి. అలాగే తగినంత కారం వేసుకుంటున్నానండి. మీకు ఎంత సరిపడా అయితే అంత వేసుకోండి. కారం అయితే మాకు సరిపడగా అయితే మేము 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి. అలాగే తగినంత ఉప్పు అండి. నేనైతే ముందుగా మసాలా ఫ్రై చేసుకున్నప్పుడు అయితే ఉప్పు వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నానండి. అలాగే ధనియాల పౌడర్ అండి, ధనియాల పౌడర్ వేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అండి నేనైతే పన్నీర్ మసాలా అయితే నేను బయట నుంచి తెచ్చుకున్నానండి. పన్నీర్ మసాలా అయితే వేస్తున్నాను ఇందులోన. మసాలా వేస్తుండగా అయితే ఇది చేయి జారి అందులో అయితే పడిపోయిందండి. వేసుకున్న తర్వాత అయితే నేనైతే మిక్స్ చేసుకుంటున్నానండి. ముందుగా అయితే నేను ఉడికించి పెట్టుకున్న గ్రీన్ బఠానీ అయితే వేసుకుంటున్నానండి. బఠానీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా అయితే నేను వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇందులోకి వేసుకుంటున్నానండి. ఎంత మంచిగా అయితే అంతే టేస్ట్గా ఉంటుందండి. వేసుకొని కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నేనైతే గ్రేవీ కోసం అయితే కొన్ని ఇందులో వాటర్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత అండి పన్నీర్ గ్రీన్ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో అయితే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నామండి. ఫినిష్ అయిపోయిందండి. ఇంతకు ముందైతే ఈ కర్రీ చేయడం నాకు అయితే రాదండి, కానీ నేర్చుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి తింటే. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.